రామగుండం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా గత 5 ఏళ్లుగా పరిపాలన సాగించామని తొలి సీఎం కేసీఆర్, మాజీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రామగుండం అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పాటు అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర అన్నారు. తొలి సీఎం కేసీఆర్ పాలనలో మంజూరైన అభివృద్ధి పనులు ప్రారంభం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు బుధవారం సాయంత్రం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రామగుండం అభివృద్ధి కోసం 200 కోట్లు సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో పట్టణ ప్రగతి ద్వారా నెలకు 1 కోటి నిధులను కేటాయించామన్నారు. రామగుండం అభివృద్ధి కోసం రామగుండం నవ నిర్మాణ సభను ఏర్పాటు చేసి కేటీఆర్ ను ఆహ్వానించి 100 కోట్ల నిధులు కావాలని కోరి ఈ ప్రాంతానికి DUFIDE ద్వారా 100 కోట్ల నిధులను కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంజూరు చేయించామన్నారు. మొదటి దఫాగా 50 కోట్లకు టెండర్ ప్రాసెస్ జరిగిందని 50 కోట్ల నిధుల మంజూరు కోసం జీవో అమలైన ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. ఈ 9 నెలలుగా ఈ ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడుతుందని మన ప్రాంత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి 100 కోట్ల నిధులను టెండర్ ప్రాసెస్ చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తున్నదని, రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాకు ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల ద్వారా 200 కోట్ల నిధులను ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో కార్పొరేషన్ ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో కూడా పట్టణ ప్రగతి ద్వారా నెలకు 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కేటీ రామారావు గారిని ప్రత్యేకంగా గోదావరి కనికి ఆహ్వానించి రామగుండం నవనిర్మాణ సభ ఏర్పాటు చేసి 100 కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి 50 కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి టెండర్లు ప్రాసెస్ చేసి మళ్ళీ 50 కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు. 9 నెలలుగా మేము ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతున్నది, ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులము అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో సానుకూలంగా ఈ ప్రాంత మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గతంలో ఇచ్చినటువంటి DUFIDC 100 కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం. మేము ఏదైతే కోరుకున్నామో ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని 9 నెలలు కుంటుపడినా కూడా ఈరోజు ప్రారంభం అవుతున్నందుకు మా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు ఇలా పనులు ప్రారంభమవుతుంటే మా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, ఆచె వేణు, చెల్లగురుగుల మొగిలి, పెళ్లి రమేష్, మారుతి, చెలగలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, నీరెడ్డి శ్రీనివాస్, కౌటం బాబు, జిట్టవేణి ప్రశాంత్, కిరంచి, కనకరాజు, శ్రావణ్, చింటూ, ఓదేలు, రమాదేవి, సంధ్యారెడ్డి, గుంపుల లక్ష్మి, మెట్ట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.